హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఈరోజు అమ్మమ్మ చేతి వంట తినబోతున్నాం. అదైతే అమ్మమ్మనే తెలుసుకుందాం. హాయ్ అందరికి. ఈరోజు నేను మా మనవడు మనవరాలు అందరు వచ్చారు. వాళ్ళకి నేను ఎగ్గు పులుసు కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకోవాలి. మనం కొంచెం సిమ్లో పెట్టి కళాయి పెట్టుకోవాలి. ఒక 2 పావుల ఆయిల్ పోయించుకుంటున్నాను. చాలు. ఇందులో కావలసిన పదార్థాలు ముందుగా మనం ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే మనకు టేస్ట్ వస్తుంది, మంచిగా అనిపిస్తుంది. అయితే ఎగ్ కర్రీలో కావాల్సింది ఈ మెంతులు కూడా కొన్ని వేసుకోవాలి, చాలా బాగుంటుంది. మనం వీటికి తగ్గట్టు ఒక 4-5 పచ్చిమిర్చి కోసుకోవాలి. మనకు కావలసినన్ని ఒక ఆనియన్ నేను ఒక 4-5 గడ్డలు కోసి పెట్టుకున్నా. ఎగ్స్ ముందుగానే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని మనం ఇట్లా కొంచెం చిన్నగా ఘాటు పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకు ఎందుకంటే అందులో ఉన్న మనం పోసే చింతపండు కానీ ఆ కారం కానీ మసాలా దినుసులు మొత్తం ఇందులో కొట్టి మనకు గుడ్డు అనేది చాలా రుచిగా అనిపిస్తుంది. మనం కొంచెం ఇందులో అల్లం పేస్ట్ వేసుకున్నాము. అల్లం పేస్ట్ వేసుకోగానే ఈ ఆనియన్ కొంచెం ఇందులో వేసుకోవాలి. కొంచెం దూరగా వేయించాలి. వేసే ముందు కొంచెం ఇందులో సాల్ట్ వేస్తే మనకి ఆనియన్ అనేది మెత్తబడిపోతుంది. ఇందులో కొంచెము ఒక స్పూన్ పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది, రుచికుంటుంది. అలాగే ఇందులో ఒక స్పూను ధనియాల పిండి వేసుకోవాలి, ధనియాల పౌడర్. మనం ఇందులో కారం, నేనైతే ఒక స్పూన్ కారం వేస్తా. ఎక్కువ కారము వాడం కాబట్టి. మనం ఇందులో చింతపులుసు పిసికి ఇంకో ఈ గిన్నెడు ఇందులో మనము 2 ఎగ్గులు కొట్టిపోస్తే రుచి చాలా బాగుంటుంది. ఈ ఎగ్గు వేయగానే కొంచెం మనం మూత పెట్టుకుంటే కొంచెం ఒక 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు ఇది మనం చూసుకోవాలి. చూసుకొని ఇలా ఇంకొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ ఇందులో వేసుకోవాలి. మనం పులుసు అయినా సరే ఎగ్గు మునిగే వరకు ఉండాలి. ఎందుకంటే ఎగ్గు పులుసు ఎగ్గు కర్రీ కాబట్టి ఈ ఎగ్గు మునిగేంత వరకు ఎగ్గు పులుసు ఉండాలి. ఇందులో కొంచెం కూడా వాటర్ పోసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది మనం కొంచెం సేపు ఇంకా అయినట్టే వంట పెట్టి మనం కొంచెం 2 నిమిషాలు పెట్టి
దీనికి కావలసిన జీలకర్ర మెంతుల పొడి ముఖ్యం. మనం జీలకర్ర మెంతులు జీలకర్ర ఒక 50 గ్రాములు, మెంతులు ఒక 25 గ్రామ్స్, రెండు నేను వేయించి పొడి చేసుకున్నా. మెంతి పిండి ఇది రుచి బాగుంటుంది, మన ఆరోగ్యానికి హెల్త్ కూడా బాగుంటుంది. ఇందులో మనము టేస్ట్కు మనం మసాలా వేసుకుంటే బాగుంటుంది. మనం ఇందులో కొత్తిమీర మంచిగా కడిగి ఇందులో చల్లుకుంటే బాగుంటుంది. ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టు. ఎగ్ కర్రీ రెడీ, గుమగుమలాడే. ఎంత బాగుందో అమ్మమ్మ చేతి వంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.